మీరు కూడా వినే ఉంటారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అలాగే ధనంజయ రెడ్డి గారు కోర్టులో వచ్చేసరికి మాకు ఏ పాపం తెలియదు అని మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? ఒక సామెత ఒకటి ఉంది, అత్త కొట్టినందుకు కాదు తోడి కోడలు నవ్వినందుకు అని ఒక సామెత. కోడల్ని అత్త కొట్టిందిట, అత్త కొట్టినందుకు ఏం బాధ లేదు, అత్త కొట్టడం చూసి తోడి కోడలు నవ్విందిట, ఆమె తోడి కోడలు నవ్వింది అని చెప్పి ఈమె బాధపడుతున్నదట. అట్లా ధనంజయ రెడ్డి వచ్చి నా మీద వార్తలు రాస్తున్నారు, నాకు ఒక శాంతరావు గారు ఒక్కటే ఉంది, పెద్ద పెద్ద విలాసవంతమైన కార్లు ఉన్నట్టు రాస్తున్నారు, అది ఇది అని చెప్పి ఆయన ఏదో బాధపడ్డట్టుగా వార్తలు వస్తూ ఉంటే, నువ్వు కుంభకోణం చేయొచ్చా? నువ్వు ఇదేమన్నా చిన్న కుంభకోణమా? నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నువ్వు ఎట్లా ఉండాలి, ఎంత నిబద్ధతతో ఉండాలి? ఎవడన్నా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వద్దండి, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేద్దామని ఎవడన్నా నీ దగ్గర ప్రపోజల్ పెడితే నువ్వేం చెప్పాలి? నువ్వేం చెప్పావు? నువ్వేం చేసావు? నో, మొత్తం ప్రపంచం మొత్తం డిజిటల్ కరెన్సీ వైపు వెళ్తున్నది, మనం ఓన్లీ డిజిటల్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయాలి అని ఎందుకు చెప్పలా? బాధ్యత నీది కదా? నీకు బాధ్యత లేకపోతే అసలు నువ్వు ఇందులో ఎట్లా ఇరుక్కున్నావు? నువ్వు ఇటువంటి అంటే కొత్త కొత్త సెంటిమెంట్లు తీసుకొచ్చి, కొత్త కొత్త కథలు ప్రచారంలోకి తీసుకొచ్చి, ఏదో మీడియా ఇట్ట రాస్తున్నది, మీడియా అట్ట రాస్తున్నది అని చెప్పి సింపతి గెయిన్ చేయటానికి. మీడియాలో మరి నీ సాక్షి మీడియాలో ఏం రాస్తున్నారు చూడు, ఇవాళ ఏం రాశారు చూడు ఒకసారి. అంత బేతాళ కథట. మరి డబ్బులు డెన్లు కూడా బేతాళ కథల్లో పాట. డబ్బుల డెన్లు హైదరాబాద్లో 7 డెన్లు, గుంటూరులో తాడేపల్లి ప్యాలెస్ పక్కన 1 డెన్ను, బెంగళూరులో 3 డెన్నులు, అవన్నీ కూడా కట్టు కథేనా? నీ కట్టు కథలు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినాయి కదా, సుప్రీంకోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది కదా, యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వలేదు కదా. అప్పుడే కదా ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఈ మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అందరూ అరెస్ట్ అయింది. పోలీసులు మిమ్మల్ని తొందరపాటు చర్యగా తీసుకెళ్ళి అరెస్ట్ చేయలేదు కదా, మీకు లాంగ్ రోప్ ఇచ్చారు, మీరు సుప్రీంకోర్టు దాకా వెళ్ళడానికి అవకాశం వెసులుబాటు కల్పించారు. నిన్ను తీసుకొచ్చి నీ పేరు బయటికి రాగానే తీసి లోపలేయలేదు కదా. మరి ఆ విషయాలన్నీ మీరు సుప్రీంకోర్టు దగ్గర, అంటే మీరు యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టుకి మీరు చెప్పాల్సిన ఆర్గ్యుమెంట్లన్నీ చెప్పేశారు కదా, ఆ తర్వాతే కదా మీకు యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ అయింది. అంటే దాని అర్థం ఏంటి? మీ కథలు ఎవరు వినలేదు అనేది కదా అర్థం. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని తీసుకొని అరెస్ట్ చేసిన తర్వాత, మా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఎంపీ అండి, ఆయన గౌరవనీయమైన ఎంపీ, ఆయన వై కేటగిరీ భద్రత ఉంది ఆయనకి, నువ్వు ఇవన్నీ చెప్పావు కదా. ఇవన్నీ చెప్పినప్పుడు నువ్వేం చేయాలి? చట్టసభల్లో రిప్రజెంటేటివ్వి నువ్వేం చేయాలి? మద్యం కుంభకోణం చేయాలా? నిన్ను ప్రజలు గెలిపించింది మద్యం కుంభకోణం చేయటానికా? డబ్బులు సంచులన్నీ 500 నోట్లు లెక్క పెట్టుకోవడానికా నిన్ను పెట్టింది? 2000 నోట్లు లేవు కదా, అందుకని వాళ్ళకి క్యాష్ ట్రాన్సాక్షన్ కూడా చాలా కష్టం అయిపోయింది. 2000 నోట్లు ఉంటే బాగుండేది, సింపుల్గా అయిపోయేది. అన్ని 500 నోట్లు. ఇదా మీరు చేసేది? చేసి ఇప్పుడు వచ్చి కోర్టుల దగ్గరకు వచ్చి డ్రామాలా? ఇటువంటి డ్రామాలు ఆడుకుంటూ ఇప్పుడు మరి నీ పేపర్లో రాస్తున్నదేంటి? నీ సాక్షి పేపర్లో ఇవాళ చూస్తే ఇదంతా కట్టు కదా, అసలు కుంభకోణమే లేదు. కుంభకోణం లేకపోతే మీరు బెటర్ కదా, మీకు కుంభకోణమే లేదు, ఓకే, నువ్వు ఆ స్టాండ్ మీదే ఉండు. కుంభకోణం లేదు అనేది నువ్వు చెప్తున్నావు కదా, ఎందుకు భయపడుతున్నావు? పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జైలుకి వెళ్తే ఏం చెప్పాడు? అరెస్ట్ కావడానికి ముందర ఏం చెప్పాడు? ఇది అసలు ఏం లేదండి, ఈ కేసే లేదు. ఆ ముందర 1,00,000 కోట్లు అన్నారు, తర్వాత 50,000 కోట్లు అన్నారు, తర్వాత ఇప్పుడు చివరికి 3 కోట్లకు వచ్చింది, ఇంకా అది కూడా పోతుంది అన్నావు కదా. దీనికి కూడా ఆధారాలు చూపించట్లేదు, అన్నావు కదా. నీకు ఎందుకు భయం? ఉండు, నీకు న్యాయం జరుగుతుంది కదా. నిజంగా కుంభకోణం లేకపోతే నీకెందుకు వర్రీ? ఎందుకు నీకు? మీరందరూ కుంభకోణానికి పాల్పడ్డారు కాబట్టి
అందులో పాత్రధారులు కాబట్టి అందులో ఆ లబ్ధిదారుడు ఎవరు, అంతిమ లబ్ధిదారుడు ఎవరో చెప్పటానికి మీకు ఇష్టం లేదు కాబట్టి మీరు ఇప్పటికీ ఇంకా అంతిమ లబ్ధిదారు రాలు అని నేను ఎందుకన్నాను అంటే, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ మాణిక్యం ఠాకూర్ ఆయన ఒక ట్వీట్ పెట్టారు నిన్న, మిస్టర్ అండ్ మిసెస్ జగన్ అని క్వశ్చన్ మార్క్ పెట్టాడు. అందుకని లబ్ధిదారు రాలో అని మాణిక్యం ఠాకూర్ చెప్పిన దాన్ని నేను చెప్తున్నా. భయం ఎందుకు? ఏం భయపడమాకండి, బేతాళ కథ కదా. మీరు బేతాళ కథ అని మీరు సాక్షి పేపర్లో మీరు ఎన్నిసార్లన్నా రాసుకోండి, మీ చేతిలో పేపర్ ఉంది కదా, ఆ పేపర్లో వార్తలు రాసుకొని మీరు చదువుకోండి. వేరే పేపర్లో ఏం వార్తలు వస్తాయి నీకెందుకు? అవన్నీ చదువుతుంటే భయం పుడుతున్నది, ఆందోళన చెందుతున్నట్ట. ఆయన కుటుంబం మొత్తం కూడా పరువు ప్రతిష్ట ఇవన్నీ కూడా భంగం అయిపోయి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారట. అసలు ఎట్లా ఉందంటే సార్, ఇది ఈరోజు మిథున్ రెడ్డి గారు కూడా కోరికలు కూడా వింటుంటే వీళ్ళు జైల్లోకి వెళ్తున్నట్టు లేదండి. వీళ్ళ డిమాండ్స్, వీళ్ళ కోరికలు అసలు అదే ఒకప్పుడు గతంలో జైల్లోకి వెళ్ళిన వాళ్ళని ఉద్దేశించి ఎలాంటి మాటలు మాట్లాడారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది ఏంటి అసలు? అదే కొడాలి నాని అన్నాడు, జైల్లో దోమలు కాకపోతే రంబాబు రోసి వస్తాయా అన్నాడు. మరి ఇప్పుడు వీళ్ళు కోరుతున్న కోరికలు అట్లా ఉన్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళందరూ బాగా డబ్బుల మదం ఎక్కున్న వాళ్ళు. న్యాయస్థానాలు ఇప్పటికే చాలా కటువుగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాయి. అందుకు మనం న్యాయస్థానాలను అప్రిషియేట్ చేయాలి. దర్యాప్తు సంస్థలు వీళ్ళ ధన బలం, అధికార మదం చూసి తొనక్కుండా బెణక్కుండా, బట్టలిప్పు తీసి కొడతామన్నా అదరకుండా దర్యాప్తు సంస్థలు చక్కగా పనిచేస్తూ ఉన్నాయి. అందుకని మనం దర్యాప్తు సంస్థల్ని అప్రిషియేట్ చేయాలి. వ్యవస్థల్ని వీళ్ళు ఎంత మేనేజ్ చేయాలని చూసినా ఆ వ్యవస్థలు నీ మేనేజ్మెంట్కి లొంగవు అనే విధంగా ప్రవర్తిస్తున్న న్యాయ వ్యవస్థని, ఈ దర్యాప్తు వ్యవస్థల్ని మనం ఖచ్చితంగా అభినందించాలి. సార్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు దర్యాప్తు సంస్థలు అంటే ఒక మాట అండి, ఎవరంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మిథున్ రెడ్డి గారు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా సిట్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్న సిట్ అంటారు, లేకపోతే అన్ని అంటే తప్పుడు ఛార్జ్ షీట్ తయారు చేసింది సిట్ అంటారు. కేవలం ఎవరైతే ప్రజల తరపున పోరాడే నాయకులు ఉన్నారో వాళ్ళు టార్గెట్ చేస్తున్నటువంటి పనిచేస్తున్నటువంటి సిట్ అంటారు. ఇట్లా రకరకాలుగా సిట్ మీద ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ధనంజయ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, సో ఇవన్నీ నేను జడ్జి గారి ముందు చెప్పాను కాబట్టి సిట్ మళ్ళీ రేపు నన్ను ఇబ్బందులు పెట్టవచ్చు అని చెప్పి. ఎలా చూడొచ్చు అంటారు ఈ విధంగా సిట్ టార్గెట్ చేస్తూ మాట్లాడ్డాను? ధనంజయ రెడ్డి గారు అసలు ఈ కేసు ఫ్యాబ్రికేటెడ్ కేసు అన్నాడు. కేసు ఫ్యాబ్రికేటెడా లేకపోతే అసలు సీఎంఓ ఫ్యాబ్రికేటెడా? జగన్మోహన్ రెడ్డి హయాంలో చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఈయన కార్యదర్శిగా ఎంత భ్రష్టు పట్టింది. గతంలో ఎంతమంది సీఎంలు పనిచేశారు, ఎన్ని సీఎంఓలు ఉన్నాయి? ఎప్పుడన్నా ఏ సీఎంఓ మీదైనా ఈ విధంగా బురద జల్లటం చూసామా? అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితికి రావడానికి ప్రధాన కారకుడు ధనంజయ రెడ్డి. ఇది మనం అంటుంది కాదు, ఆ పార్టీ వాళ్ళే అంటున్నారు. ధనంజయ రెడ్డి లాంటి చెత్త అధికారిని నేను చూడలేదు అన్నాడు. ఎవరు? జక్కంపూడి రాజా. జక్కంపూడి రాజా ఎవరు? జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ లాంటి వాడు. రైట్ హ్యాండ్. జక్కంపూడి రామ్మోహన్ రావు కొడుకు. జక్కంపూడి రామ్మోహన్ రావు వీళ్ళ నాన్నకి రైట్ హ్యాండ్ లాంటి వాడు. అదే ఆ కుటుంబమే ఈ కుటుంబం, ఈ కుటుంబమే ఆ కుటుంబం. ఇప్పుడు జక్కంపూడి రాజా ఆ మాట అన్నాడంటే, నేను అతన్ని కలవడానికి వెళ్తే పొద్దున 8 గంటల నుంచి రాత్రి 11 దాకా వెయిటింగ్లో పెట్టారన్నాడు. ధనంజయ రెడ్డి రూమ్ ముందు గంటల తరబడి నిలబడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆయన ముందు మేము వెయిట్ చూసేవాళ్ళం, లోపల పిలిచి కనీసం 2 నిమిషాలు కూడా మాట్లాడేవాడు కాదు, బయట నిలబెట్టేవాళ్ళు అని చెప్పి అంది జక్కంపూడి రాజా. ఒక అతనే కాదు, ఎవరు? ఆయన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. టైం మారిందేమో తప్పితే శ్రీధర్ రెడ్డి ఏమని చెప్పాడు, ఉదయం 10 దగ్గర నుంచి రాత్రి 8 దాకా ఆయన కాపలా కాసేవారు. అంటే అసలు అతను షాడో సీఎం కాదు, అసలు అతనే సీఎం అన్నాడు. ఎవరు? కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి షాడో సీఎం ధనంజయ అంటున్నారండి, కాదు అసలు ఆయనే సీఎం అన్నాడు.
అంటే ఇప్పుడు ఒకళ్ళు కాదు కదా, అతను ఎవరు వాసంశెట్టి సుభాష్, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు. ఆయన చెప్పాడు, ధనంజయ రెడ్డి నన్ను వెళ్ళి పాదాభివందనం చేయమన్నాడు జగన్మోహన్ రెడ్డికి, మీ మంత్రి ఆ విధంగా పాదాభివందనం చేసేవాడు కాబట్టి మంత్రి పదవి వచ్చింది వేణుగోపాలకృష్ణను ఉద్దేశించి. నాకు ఇన్నాళ్లలో నేను ఎవరికి పదాభివందనం చేయలేదు, నా కులాన్ని అతనికి తాకట్టు పెట్టలేనను ఏదో అన్నాడు సుభాష్. అంటే ధనంజయ రెడ్డి గారు ఇప్పుడు ఈ విధంగా మాట్లాడాడంటే ఆయన ఏదో వాపోతున్నాడు. నాకు ఏ కారు ఉందన్నాడు, శాంత్రం ఉందిట, వాళ్ళ ఆవిడకి ఇంకో కారు ఉంది, ఈ తప్ప మాకేమున్నాయంటే. జగన్మోహన్ రెడ్డి కారు ఉందండి, కారు లేదు, ఫోన్లు కూడా లేదు. మొన్న ఏదో కారు తొక్కింది కదా, ఎవరు సింగయ్య, అది కూడా అతను కొన్నది కాదు కదా, అది ఆయన కొంత సొంత కారు కాదు కదా, కృష్ణమోహన్ రెడ్డి పేరు, కృష్ణమోహన్ రెడ్డి కొన్నది కారు అది. అంటే కారు ఇప్పుడు నీ కార్లు వేసుకెళ్ళావా, వేరే వాళ్ళ కార్లు వేసుకెళ్ళావా కాదు, ఆ కారులో నువ్వు ఉన్నావు, అది లగ్జరీ కారు, అది నీదని ఎవరికి తెలుసు. కానీ వచ్చేటప్పుడు మాత్రం పెట్టెలు వచ్చాయి, వెళ్ళేటప్పుడు ఖాళీలా కారు వెళ్ళింది. బాలాజీ గోవిందప్పది అదే, ధనంజయ రెడ్డిది అదే. ఆ డెన్లన్నీ కూడా మరి ఎందుకు, మీకేంటి సంబంధం? అక్కడ ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు హైదరాబాద్లో 7 డెన్లు ఉన్నాయంట, తాడేపల్లిలో ఒక డెన్ ఉందంట. డెన్ ఇన్ఛార్జితో ఈ ఐఏఎస్కి ఏంటి పని? ఫలానా జూలై 1, 2023 ఏంటది, జూబ్లీ ఇంటర్నేషనల్ సెంటర్, అక్కడ ఎందుకు తిరుగుతున్నారు మీరు? ఆ లోపల ఎవరిని కలిశారు? ఇప్పుడు మనం వెంకటేష్ నాయుడుతో మీకేంటి భేటీ? ప్రణయ్ ఈ విధంగా ఎన్ని ప్రూఫ్స్ చెప్పినా కూడా వాళ్ళు ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ అని చెప్తున్నారు. సో అధికారులు కూడా ఆ వీడియోలు కావచ్చు అవన్నీ కూడా బయటికి మీడియాకి ప్రెస్కి రిలీజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది సార్. లేదు అప్పటి వరకు వీళ్ళు ఇదంతా కూడా ఫ్యాబ్రికేటెడ్ అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఇదెవరు లీక్ చేశారు? ఇప్పుడు లోపల అక్కడ కోర్టులో ఈయన మాట్లాడాడు, జడ్జి గారి దగ్గర ఆవేదన, ఇది ఎమ్మటే అట్ట వచ్చేసింది మరి స్క్రోలింగ్ సాక్షి ద్వారా. సాక్షినే చెప్పింది కదా. ఇప్పుడు 11 మందిని ఇవాళ న్యాయమూర్తి గారు ఎదుట హాజరుపరిచినప్పుడు ఫలానా చెవిరెడ్డి ఈ విధంగా వాపోయాడు, మాకు లిక్కర్కే నా కుటుంబం బలైపోయింది, 2 చచ్చిపోయారు, నేను లిక్కర్ కూడా తింటానా అని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు, కంట తడి అని చెప్పి వచ్చేసాయి. లేకపోతే ఈ కథలు, ఈ శాంతులు, ఇవన్నీ ఎవరు సిట్టు లీక్ చేసిందా? ధనంజయ రెడ్డి గారు సాక్షి లీక్ చేసింది, చూసుకోపోండి. అసలు లీక్ చేయటం ఏంటమ్మా? ఇప్పుడు ఒక చోట ఒక ఇంపార్టెంట్ ఇష్యూ జరుగుతోంది, అక్కడ జరుగుతుందంటే మీడియా అక్కడే ఉంటుంది. కొంతమంది చెబుతారు, కొంతమంది చెప్పరు. కొన్ని విషయాలు మాకు ప్రత్యక్షంగా తెలుస్తాయి, కొన్ని పరోక్షంగా తెలుస్తాయి. తెలుసుకోవటమే ముఖ్యం. జరిగిందా లేదా? ఇప్పుడు ఫ్యాబ్రికేటెడ్ కేసు అంటే మీరు మద్యం అమ్మలేదా? మీరు అమ్మింది మద్యం కాదు, అది వేరే విషయం. ఏది ఫ్యాబ్రికేటెడ్? మద్యం మా హయాంలో మద్యం విధానం అంతా పారదర్శకంగానే ఉంది. ఇంకా టీడీపీ హయాంలో అప్పట్లో మద్యం విధానంలో ఆయన స్కామ్ చేయబట్టి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దాన్ని కవర్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే అంటున్నారు కదా. ఇందాక సత్యమూర్తి గారు ఒకటి చెప్పారు, ప్రభుత్వానికి ఆదాయం కూడా వచ్చింది. అవును, ట్రాన్స్పరెన్సీ కదా మీది, పారదర్శకంగా మీరు విధానం ఉన్నప్పుడు మరి ఎందుకు మీరు క్యాష్ తీసుకున్నారు? వద్దండి క్యాష్, అది బలవంతం చేయొద్దు, మనం 2 వదులుదాం, అటు డిజిటల్ పేమెంట్స్ తీసుకుందామని ధనంజయ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేదు? అది ట్రాన్స్పరెన్సీయా? ఏది ట్రాన్స్పరెన్సీ? ఇక్కడ మీరు అసలు ధనంజయ రెడ్డి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్కి ఎందుకు వెళ్ళాడో ఒకసారి అడగండి. ఏంటి ప్రణయ్ ప్రకాష్ ఎవరతను? అతనికి నీకేంటి సంబంధం? నువ్వు ఐఏఎస్గా నీ ఇంటర్వ్యూ కోసం అసలు నువ్వు జక్కంపూడి రాజాకే ఇవ్వలేదు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి 10 గంటలు కూర్చోబెట్టావే. నువ్వు పోయి ప్రణయ్ ప్రకాష్ ఇంటర్వ్యూకి వెళ్ళావా? లేకపోతే నువ్వు అతను ఎవరు? పురుషోత్తం వరుణ్ కుమార్, అతనితో నీకేంటి సంబంధం? ఎవరు పురుషోత్తం వరుణ్ కుమార్? కాఫీ బాయ్, బంజారా హిల్స్ లో ఏంటది, కాఫీ హౌసా? ఎంత అతని జీతం? 32,000. నీ జీతం ఎంత? నువ్వు ఉన్న 3 అక్షరాలు ఏంటి? IAS. అరే ప్రణయ్ ప్రకాష్ నీకన్నా ఎక్కువైపోయాడా? నేను CMO నుంచి మాట్లాడుతున్నాను, మీరు అర్జెంటుగా వచ్చి మిథునన్నను కలవండి. ఎవరు మాట్లాడారా మాటలు? తెలియదు. ధనంజయ రెడ్డి మాట్లాడితే ఓకే, ఎందుకంటే నువ్వు CMOలోనే ఉంటావు. కానీ ఆ మాటలు మాట్లాడింది ఎవరు? భూదాటి చాణక్య అలియాస్
ప్రకాష, ఒక్కొక్కడికి 2 పేర్లు. ముప్పిడి అవినాష్ రెడ్డి అలియాస్ సుమిత్, కసిరెడ్డి రాజ్ అలియాస్ రాజశేఖర్ రెడ్డి అలియాస్ పాస్పోర్ట్ మీద ఇంకో పేరు ఉంది, ఏంటది రాజేష్ రెడ్డి. అంటే ఒక్కొక్కడు 2 పేర్లు, ఫ్యాబ్రికేటెడ్ కదా. ఒక్కొక్కడి కంపెనీ 2 అడ్రస్లు, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో ఒక అడ్రస్సు, మరి బ్యాంక్ కేవైసీలో ఇంకో అడ్రస్. ఏది ఫ్యాబ్రికేటెడ్? ఇక్కడ 1,00,000 మంది చనిపోయారు, ఇది వాస్తవం. ఇది ఫ్యాబ్రికేటెడ్ కాదనమాట. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 7,000 మంది చచ్చిపోతే అందరూ 35 నుంచి 45 ఏళ్ల వయసులో అంట. ఇది మనం చెప్పింది కాదు, డిఆర్డిఏ సర్పాళ్ళ నివేదిక. అరే ఎన్టీఆర్ వైద్య సేవ ఇచ్చిన రిపోర్ట్ చూడండి, ఆరోగ్యశ్రీ డేటా కూడా ఇదే చెప్తున్నది. 1,200 కేసులు ఎక్కడ, 12,000 కేసులు ఎక్కడ, 10 రెట్లు పెరిగినాయి లివర్ కిడ్నీకి సంబంధించినటువంటి వ్యాధులు. అంటే మీరు మద్యం పేరుతో మీరు విషం అమ్మారు. ఇంకా మీరు ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసు అంటే ఇంకో మాట ఏదన్నాడు, నన్ను ఎకరం జైల్లో పెట్టారు అని బాధపడుతున్నాడు. అంటే అతన్ని ఎన్ని ఎకరాల జైల్లో పెట్టాడు? మిథున్ రెడ్డిని. ఇప్పుడు మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళాలని ఉందన్నమాట. ధనంజయ రెడ్డికి ఇప్పుడు ఈ జైలు సరిపోవట్లా, బెజవాడ జైల్లో ఫోటోలు తీస్తున్నాడు అంటున్నాను. అందుకని ఇప్పుడు ఆయన ఎక్కడ పంపాలా? రాజమండ్రి జైలుకి పంపాలనా? ఇంకొకటమ్మా, అంటే నువ్వు ఫర్దర్ క్వశ్చన్ అడగటానికి ముందు నేను ఒక చిన్న వీడియో వినిపిస్తానండి. ఇస్తులు విడిగా అమ్మేసేవాళ్ళు అండి, ఎక్కడ పడితే అక్కడ కల్తీ బ్యాందీలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారండి, మమ్మల్ని ముంచేశారండి. మా తాళ్ళు తెగినప్పుడు వాళ్ళ తాళ్ళు ఎప్పుడు తెగిపోతాయారండి. ఏదో వస్తుందని కాదండి చేత అంత బాధ ఇప్పుడు ఏడుతూనే ఉంటానండి. నేను సైకిల్ వేసుకొచ్చినట్టు నీళ్ళు కాబట్టినట్టు ఎన్ని ఉండేయండి, ఇలా నాశనం చేసేసి వాళ్ళ కడుపు కాల అని గెలిపికోకుండా ఉండ, మాకు ఈ తప్పు లేకుండా ఉండండి. అప్పుడు అందరం వేసామండి, అందరూ బట్టే వచ్చాడు, పైకి వచ్చాడు. మమ్మల్ని తాళ్ళు అందరూ తీసుకెళ్లిపోయాడు. 50 తాళ్ళు ఉండే, చేత్తో పట్టుకున్నారు మంగళసూత్రాలు. అలాంటి వాళ్ళు 20 మందిని 25 మందినే చేశారు. 3 రోజుల్లో 55 మంది చచ్చిపోయారంటే అసలు ఎంకవరకు రాలేదు, ఎవరో కూడా ఎవరు పట్టించుకోలేదు. గవర్నమెంట్ పట్టించుకోలేదు, ఇక్కడ ఉన్న నాయకులు పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. అలా చేశారండి. ఈ మహిళ చెప్పింది విన్నారు కదా మీరు. అంటే ఎంత దారుణం చేశారు, ఎంత దారుణం చేశారు. ఒకే రోజు ఒకే గ్రామంలో 30 మంది చచ్చిపోయారు. 3 రోజుల్లో 50 మంది. 3 రోజుల్లో 50 మంది. నీకు అసలు ఎట్లా బుద్ధి? ఆ కడుపు రక్తపు కూడుని నువ్వు ఇంతమంది మహిళల తాళ్ళు దించావు. నువ్వు అంత కుంభకోణం చేయటం అవసరమా? ఒక్కొక్కడిని తగలబెట్టడానికి కూడా లక్షల కోట్లు ఉన్నాయి ఒక్కొక్కడికి. ఇంత డబ్బులు ఉంచుకొని ఇంకా సంపాదించాలి అని చెప్పి ఈ రోజున మొత్తం మీడియా మేనేజ్మెంట్, మీడియాలో రాసుకోవటం, వార్తలు రాసుకోవటం. అతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తాడండి, వాళ్ళ తమ్ముడును వాళ్ళ నాన్న మధ్యాహ్నానికి చనిపోయారట. భాస్కర్ అవార్డు గ్రహీత భాస్కర్ అంటే వాళ్ళు మద్యానికి చనిపోయారట. అందుకని నేను మద్యంకి వెళ్ళను అని మా అమ్మకి ప్రామిస్ చేశానని చెప్పి సినిమా డైలాగులు చెప్తాడు. మరి నువ్వు నీ కార్లో అట్టపెట్టెలు వేసుకొని, అట్టపెట్టెల్లో నోట్ల కట్టలు పెట్టుకొని ఎన్నిసార్లు తిరిగావు హైదరాబాద్ డెన్ నుంచి తాడేపల్లి డెన్కి? ఈ రోజు కూడా ఆయనకి నోటీసులు వెళ్ళి జైల్లో ఉండగా కూడా ఆయనకి మళ్ళీ 11 కోట్ల మద్యం డబ్బు సరఫరా చేశారని చెప్పి మళ్ళీ నోటీసులు ఇచ్చారంటున్నారు. నీకు మొత్తం ఇంకా అప్పుడేమైంది? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు అడిగే క్వశ్చన్లకు సమాధానం చెప్పాలి నువ్వు. అప్పుడే వచ్చి డ్రామాలు మొదలు పెట్టడం, అన్ని డ్రామాలు ఇప్పుడే వేసేసావు అనుకో, మళ్ళీ అప్పుడు తడి ఉండదు. అందుకని ఇదంతా కూడా ఇటువంటి దారుణమైన ఇంతమంది మహిళల్ని వేధించి ఆ మహిళ చెప్పింది విన్నారు కదా, మమ్మల్ని మా తాళ్ళు దించాడు, వీళ్ళ తాళ్ళు ఎప్పుడు దిగుతాయో అని శాపనార్థాలు పెడుతున్నారు. అయితే మీరు చెప్తున్నట్టు మహిళలు ఎంత ఇబ్బందులు పడి వాళ్ళ భర్తలను కోల్పోయి అంత అవస్థలు పడుతుంటే ఇప్పుడు కూడా మరి మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత జైలు అధికారులు ఆయన అవమానించారని చెప్పి ఆయనకి వసతులు కల్పించమని కోర్టే ఉత్తర్వులు జారీ చేస్తే అవి పట్టించుకోవట్లేదని, సో అధికారులు మళ్ళీ కోర్టుకి ఇప్పుడు రమ్మని చెప్పి ఆర్డర్ వేసిందని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. దీంట్లో వాస్తవం ఎంత ఉందంటారు?
ఇప్పుడు కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, కోర్టు ప్రొసీజర్స్ ఉంటాయి. కోర్టు ప్రొసీజర్స్ ప్రకారం పోవాలి. కోర్టు ప్రొసీజర్స్ని కాదని నువ్వు చేయటానికి వీల్లేదు. ఇప్పుడు జైలు అధికారుల మీద కంప్లైంట్ ఇచ్చాడు మిథున్ రెడ్డి. జైలు అధికారులు నేను వై కేటగిరీ భద్రత ఉంది, నాకు దానికి అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలి అని చెప్పి అటువంటివన్నీ నాకు జైలు అధికారులు ఇవ్వట్లేదు అని జైలు అధికారుల మీద కంప్లైంట్ చేశాడు. కంప్లైంట్ చేస్తే ఇప్పుడు జైలు అధికారులకి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి శత్రుత్వం ఉన్నట్ట. ప్రొసీజర్ ఉంటుంది కదా, ఆ ప్రొసీజర్ ఎవరైనా ప్రొసీజర్ ప్రకారం మాన్యువల్ ప్రకారం నడుచుకుంటారు. నీకు తద్భిన్నంగా ప్రవర్తిస్తే వాళ్ళు అడుగుతారు, న్యాయస్థానానికి చెప్తారు, సార్ నాకు ఇది కావాలి, ఈ ప్రొవిజన్ కావాలి, వాళ్ళు ఇవ్వట్లేదు అని చెప్తారు. అది చూసి కరెక్టా కాదా జెన్యూన్గా చూసి న్యాయమూర్తి చెప్తాడు. న్యాయమూర్తి చెప్పిన దాని ప్రకారం ఫాలో కావాలి. న్యాయమూర్తులు మన భారతదేశంలో జడ్జీలు అందరూ కూడా చాలా నిబద్ధతతో పనిచేస్తారు. ఈ కొడాలి నాని మాట్లాడినట్టు మాట్లాడరు కదా వాళ్ళు. ఏమయ్యా జైల్లో రంభా ఊరసి ఉంటారా, దోమలే ఉంటాయి, పో కుడతాయి పో అనరు కదా. జడ్జీలు అనరు, కొడాలి నాని లాంటి వాళ్ళు అంటారు. అందుకని ఇక్కడ మనం ఈ కుంభకోణం జరిగిందా లేదా, జరిగింది అని చెప్పి సిట్టు ఇప్పటికే ఆధారాలు బయటపెట్టింది. నువ్వు ఇదంతా బేతాళ కథ అని చెబుతున్నావు. మరి డెన్నులు బేతాళ కథేనా? నీకు ఇంతమంది పట్టుబడ్డారు. ఇప్పుడు మొత్తం అందరూ కూడా తీసుకొచ్చి చెప్తూ ఉన్నారు. నీకు ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్కి గవర్నమెంట్ కార్లు వెళ్ళినాయి, లోపల ఏమున్నాయంటే ఫైళ్ళు ఉన్నాయని చెప్పారు. తెర చూస్తే అవన్నీ నోట్లు. ఇటువంటివన్నీ ఇన్ని నోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు? క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు చేశారు? అసలు సీటెల్ అనే సాఫ్ట్వేర్ని ఎందుకు మార్చారు? మార్చింది ఎవరు? ఎందుకు మార్చారు? ఆటోమేటెడ్ ఆర్డర్ సిస్టమ్ నుంచి మాన్యువల్కి ఎందుకు మార్చారు? ఈ ఒక్క క్వశ్చన్కి జగన్మోహన్ రెడ్డిని వచ్చి కూర్చొని సమాధానం చెప్పాను. డైరెక్ట్ ఒకటే క్వశ్చన్, సీటెల్ సాఫ్ట్వేర్ని ఎందుకు మార్చావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు చెప్పు. నేను మార్చలేదు, నారాయణ స్వామి మార్చాడని చెప్తావా? అప్పుడు ఎక్సైజ్ మంత్రి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మార్చాడు అని చెప్పు. లేదు నేనే మార్చానని ఒప్పుకో. నారాయణ స్వామి ఏం చెబుతున్నాడు? నేను నిజాయితీ పరుణ్ణి, నేను ఒక్క పైసా ముట్టుకోలేదు, డిజిటల్ పేమెంట్స్ పెట్టమని నేను చెప్పాను, వాళ్ళు వినలేదు అని చెప్పాడు. అడుగు నారాయణ స్వామిని అడుగు, వస్తాడు కదా. పోలీసుల ముందరికి రావాలి, పోలీసులు నోటీస్ ఇచ్చారు. ఆ నారాయణ స్వామి వచ్చి ఏం చెప్తాడో చూద్దాం. ఇవన్నీ బేతాళ కథలు అయితే మంచిదే కదా, మీ మీద కేసులు ప్రూవ్ కావు కదా, వెయిట్ చేయండి. ఒక టెలికాం వ్యవస్థని కూడా ఏర్పాటు చేసినట్టు వార్తలు వచ్చినాయి అప్పట్లో. టెలికాం ప్రైవేట్ రింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళ కమ్యూనికేషన్ వ్యవస్థ అట్లా పెట్టుకొని డబ్బులు కదా. మొత్తం ఇక్కడ మనం బిగ్ బాస్ గురించి చెప్పాలంటే బిగ్ బాస్ ఒక పైసా కూడా వదలడు. ఎవడన్నా మొత్తం ఒక ఇన్ని కట్టలు ఉన్నాయనుకో, ఒక్క 500 నోటు తీసుకొని ఎవడన్నా 2 ఇడ్లీ తిన్నాడు అంటే అది పట్టుకుంటాడు బిగ్ బాస్. అంత అతనికి క్యాలిక్యులేషన్ అట్లా ఉంటుంది. సైజ్ చూసి చెప్తాడు లోపల ఒక నోటు పోయినా కానీ. అంటే లైవ్లో చూపించాలి. ఇప్పుడు పడుకోబెట్టి చిత్రహింసలు పెడుతూ లాఠీలతో కొట్టింది లైవ్లో చూపించాలి. ఈ నోట్ల కట్టలు లేకపోతే ఈ షెల్ఫ్లు ఎవరెవరికి ఎంతెంత పంపుతున్నారు అంతా కూడా వీడియో లైవ్లో చూపించాలి. అట్లా చూపించకపోతే బిగ్ బాస్ ఒప్పుకోడు, నమ్మడు, ఎవరిని నమ్మడు, తన నీడను కూడా నమ్మడు. ఎవడో గులకరాయి పెట్టి కొట్టడానికి వస్తున్నాడు అనుకుంటాడు. అందుకని ఇప్పుడు కుంభకోణం ఎట్లా జరిగింది ఏంటి అనేది ఇప్పటికే. అసలు ఇంకో విషయం ఏంటో తెలుసా, ఈ ధనంజయ రెడ్డి మరి ఐఏఎస్ అయ్యాడు, రిటైర్ కూడా అయిపోయాడు, కానీ సిట్ లీక్ చేస్తుంది. సిట్ ఎక్కడన్నా చెప్తుందా? ఎవరికన్నా చెప్తారా? మేము జర్నలిస్టులుగా మా సమాచార సేకరణ మేము చేసుకుంటాం. వస్తుంది సమాచారం, వస్తుంది, మీరు రాస్తారు. చాలా పేపర్లు చాలా విషయాలు రాసినాయి. అసలు రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి ఈ కుంభకోణంలో ఉన్నాడు అని అంతకుముందు ఎవరన్నా రాయగలిగారా? సిట్కి ఎప్పుడు తెలుసు అంటే వాసుదేవరెడ్డి డైరీ దొరికినప్పుడే తెలుసు. వాసుదేవరెడ్డి ఇంట్లో డైరీ దొరికింది కదా, అందులో అప్పుడే తెలుసు రాజ్ కసిరెడ్డి అని.
రాజు కసిరెడ్డి ఉన్నాడు అని పేపర్లు ఎప్పుడు రాయటం మొదలుపెట్టినాయి? విజయసాయి రెడ్డి చెప్పిన తర్వాత రాయటం మొదలుపెట్టినాయి. అంటే అర్థమేంటి? సిటీ చెప్పినట్ట కాదు, సాయిరెడ్డి లీక్ చేశాడు. సాయిరెడ్డి లీక్ చేశాడు. ఏముంది, అందరు మీడియాలో అందరి ముందర చెప్పాడు కదా. ఇక్కడ ఏంటి అంటే, నువ్వు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసిన తర్వాత ఒక్కసారిగా బిగ్ బాస్కి భయం పట్టుకుంది. ఎట్లా బయటపడాలో అర్థం కాక ఢిల్లీ దాకా పోతున్నాడు, వెళ్తున్నాడు, చేస్తున్నాడు. ఢిల్లీలో అంతకు ముందర ఆ రిపోర్టర్లు కూడా అడగాలి. ఇప్పుడు నువ్వు కూటమి ప్రభుత్వం రాగానే 36 మంది చచ్చిపోయారు అన్నావు కదా, ఆ 36 లిస్టు మరి లాస్ట్ టైం అడిగాము, మళ్ళీ ఇప్పటికి ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు వచ్చావు, ఆ 36 లిస్టు ఇవ్వు, అప్పుడు నువ్వు చెప్పేది నమ్ముతావని చెప్పి అడగాలి. అక్కడ ఢిల్లీలో కరెస్పాండెంట్లు అడుగుతారులే. అయితే సార్, జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్లో చేర్చారు అంటున్నారు. మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఛార్జ్ షీట్లో చేర్చారా, లేదు అంటే అంతకు ముందే ఆయన పేరు దాంట్లో ఉండిందా? లేదు, ఇప్పుడు ఈ A2 A3గా ఉన్నటువంటి వాసుదేవ్ రెడ్డి అలాగే సత్యప్రసాద్ను అప్రూవర్గా మార్చే ప్రయత్నం కూడా అధికారులు చేస్తున్నారు, సిట్ అధికారులని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో అంటే ఇప్పుడు ఛార్జ్ షీట్లో ఒకవేళ ఉంటే నెక్స్ట్ మరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారణకు పిలుస్తారంటారా? నిజంగానే ఉందంటారా? ఛార్జ్ షీట్ లో ఆయన పేరు చేర్చడం కాదు, ఛార్జ్ షీట్ లో ఆయన పేరు ప్రస్తావించారు అనేక సార్లు. అది 305 పేజీలు ఉంటుంది ఛార్జ్ షీటు. ప్రస్తావించకపోతే దానిపైన చర్చించాలి. ప్రస్తావించడంలో ఇంకా చర్చ ఏముంటుంది? అతనే కదా కర్త కర్మ క్రియ, మాస్టర్ మైండ్ మిస్టర్ అండ్ మిసెస్ జగన్మోహన్ రెడ్డి. ఇది ఎవరు చెప్పారు? మాణిక్యం చెప్పాడు. అంటే పబ్లిక్ లో లీక్ చేయలే, ఓపెన్ లో ట్విట్టర్ లో పెట్టాడు. ఇది ఫ్యాబ్రికేటెడ్ కేసు అనో లేకపోతే బేతాళ కథనో కల్పిత కథలను అంటుంటే ఏది బేతాళ కథ? కసిరెడ్డి రాజు 92 ఎకరాలు కొనడం బేతాళ కథ? చెప్పు, నువ్వే చెప్పు, నేను అడుగుతున్నా కదా. 92 ఎకరాలు కొన్నాడా కొనలేదా? తల్లి పేరు మీద లేకపోతే కూతురు పేరు మీద ఆయన పేరు మీద హైదరాబాద్ శివారుల్లో చెప్పు. అది కనుక బేతాళ కథ అయితే ఇది కూడా బేతాళ కథ అని ఒప్పుకుందాం. స్పై ఎవరు దాని సినిమా ప్రొడ్యూసర్? ఇంకోదో సుమంత్తో ఇంకో సినిమా తీశాడంటే, ఏదో ముందుకు వెళ్దామనో ఏదో ఇంకో సినిమా మళ్ళీ మొదలైంది. అంటే ఒక 5 సినిమాలకు అడ్వాన్సులు ఇచ్చాడంట. బేతాళ కథ 1000 కోట్లు సినిమాల్లో పెట్టడం ఏంటి? ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అనే ప్రొడక్షన్ ఎవరిది? ఎవరి కథ అది? అంటే ఇప్పుడు తను అనే మాటకి మనకు అర్థం ఉండాలి కదా. స్పష్టంగా చెప్పాడు, ఇదంతా బయట పెట్టింది విజయసాయి రెడ్డి, కర్త కర్మ క్రియ నేరుగా జగన్మోహన్ రెడ్డి అని బయట పెట్టే ధైర్యం ఆయనకి చాలా. అందుకని ఏం చేశాడు? కసిరెడ్డి రాజు అని చెప్పాడు. అంటే కసిరెడ్డి రాజు భుజాల మీద తుపాకీ పెట్టి సాయిరెడ్డి బెలిచాడు. ఎవరిని? జగన్ రెడ్డిని బెలిచాడు. జగన్ రెడ్డి ఏమన్నారు? సాయిరెడ్డి భయపడ్డాడు అన్నాడు, లేకపోతే అమ్ముడు పోయాడు అన్నాడు. చాలా పెద్ద పదం వాడాడు. ఇప్పుడు ఇక్కడ మాట్లాడేదానికి ఇక్కడ స్పష్టంగా కనపడుతున్న అంశం ఏంటంటే మెడలోతు కూరుకుపోయారు. దీంట్లో నుంచి జగన్మోహన్ రెడ్డిని బయట వేయటం ఎవరి తరం కాదు అని నిర్ధారణకు వచ్చారు. అందుకే ఇలా ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఈ డబ్బు వాడారని ఇప్పుడు కావలి ఎమ్మెల్యేకి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది సిట్ అధికారులు. అలాగే ఎంపీపీలు కూడా ఈ డబ్బుని వంచారని కూడా అంటున్నారు. సో ఇది అసలు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కూడా దీంట్లో కింద స్థాయి నుంచి అధికారులు ఇన్వాల్వ్ అయినట్టు కనిపిస్తోంది. సో వాళ్ళందరికీ తెలిసి చేసినా, ఇది మద్యం డబ్బని తెలియక చేసినా కూడా వాళ్ళు కూడా ఇప్పుడు రేపు విచారణకు రావాల్సిందేనంటారా? వై నాట్ 175 అని ఎందుకన్నాడు? జగన్మోహన్ రెడ్డి 175 గెలుస్తామన్నది ఏ డబ్బుతో? ఈ డబ్బుతో, మద్యం డబ్బులతో. నియోజకవర్గానికి 20 కోట్లు చొప్పున లెక్కే ఎంత? 175 3500 కోట్లు సరిపోయింది కదా లెక్క. అంటే ప్రతి నియోజకవర్గానికి 20 కోట్లు పంపటంతో పాటు ఏం చేశారు? మంగళగిరిలో 200 కోట్లు, కుప్పంలో 200 కోట్లు, పిఠాపురంలో 200 కోట్లు డంప్ చేశారు. అంటే కొన్ని డిస్టిక్లకి వెళ్ళినాయి అనుకుంటా. అంటే ఎక్కడైతే మనం ఓడిపోతాం అన్ని చోట్ల రెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా 6 జిల్లాల్లో 50 నియోజకవర్గాలకి, మిథున్ రెడ్డి ద్వారా 2 జిల్లాల్లో 40 నియోజకవర్గాలకి, సుబ్బారెడ్డి ద్వారా అక్కడ ఉన్నటువంటి 32 నియోజకవర్గాలకి,
అట్లా వీళ్ళ సమన్వయకర్తలు, దేనికి వీళ్ళు సమన్వయకర్తలు? పార్టీ కాదు, లెక్కల డబ్బులు పంచడానికి పంపిణీ సమన్వయకర్తలు. ఇదంతా కూడా ఏంటి, మొత్తం అయోధ్య రామిరెడ్డి దగ్గర నుంచి ఇదే పనిలో ఉన్నారు కదా. ఇక్కడ సిట్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? సిట్లో వచ్చేటువంటి అంశాలన్నీ మీడియాలోకి వస్తున్నాయి అంటున్నారు. కేవలం ఏంటంటే వీళ్ళు టార్గెట్ సిట్ అనేది ఎందుకు తీసుకున్నారంటే ఇక్కడే కనపడుతుంది అనమాట. ఇంత స్పీడ్గా ఈ కేసు ఈ విధంగా కొలిక్కి తెస్తుంది, ఇంతమందిని అరెస్ట్ చేస్తారని ఊహించాల. అందుకని ఈ విధంగా అన్ని మాయం చేస్తామనుకున్నారు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఎవిడెన్సెస్ అన్ని దొరికేపాటికి ఇప్పుడు వాళ్ళకి. నారాయణ స్వామి ఇవాళ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇద్దరు వైసీపీ నాయకులు నన్ను ఈ కేసులో ఇరికిస్తున్నారు అన్నాడు. ఎవరా ఇద్దరు వైసీపీ నాయకులు? ఆయన రేపొద్దున చెప్తాడా? చెప్పాడు. అంటే వైసీపీ నాయకులు ఇద్దరు ఆయన ఇరికిస్తున్నారంటే తండ్రి కొడుకులా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి అతన్ని ఇరికిస్తున్నారా? లేకపోతే ఇప్పటికే అరెస్ట్ అయిన ఇద్దరు నాయకుల, ఎవరు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిను మిథున్ రెడ్డి ఇరికిస్తున్నారా? లేకపోతే అసలు విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇరికిస్తున్నారా ఇతన్ని? నారాయణ స్వామి రేపు పొద్దున విచారణకు వచ్చి అతను కనుక ఓపెన్ అయితే ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో మనం చూడాలి. ఇప్పుడు పేపర్లో ఆయన ధనంజయ రెడ్డి చెప్పినట్టు సాక్షిలో వచ్చింది. సాక్షిలో చదివి నేను చెప్తూ ఉన్నాను. రోజు పేపర్లు చదివితే సిట్ ఛార్జ్ షీట్ చదవక్కర్లేదని చెప్పాడు. మరి రోజు పేపర్లలో ఇవాళ జగన్ అరెస్టు, రేపు జగన్ అరెస్టు, ఎల్లుండి జగన్ అరెస్ట్ అని వచ్చింది. మరి జగన్ ఇప్పటివరకు అరెస్ట్ కాలేదు కదా. అందుకే పేపర్లలో వచ్చింది చదివితే సిట్ ఛార్జ్ షీట్ చదవక్కర్లేదని ఎట్ట చెప్తాడండి? పేపర్లలో రోజు వస్తున్నది కదా జగన్మోహన్ రెడ్డిని ఇంక ఇవాళ అరెస్ట్ చేస్తారు అయిపోయిందని. కోపం నాకు అర్థం కావట్లేదు. ఆయన కోపం పేపర్ మీద, సిట్ మీద, రెండింటి మీద. వాళ్ళకి ఇంకొక బాధ కూడా ఉంది. డివిఎస్ గారు మనల్ని చెరువు మీద అలగద్దు, దయచేసి చెరువు మీద అలగద్దు. ఏది ఇప్పుడు ఆయనకి తెలియదు ఏం కాదు కదా, ఆయన ఐఏఎస్ చేసిన ఆయన. అంటే మనల్ని అరెస్ట్ చేసి ఇక్కడ పెట్టారు. అసలు అంతిమ లబ్ధిదారుడు బయట తిరుగుతున్నాడు, ఖరీదైన కార్లలో తిరుగుతున్నాడు, ఏసీలో పడుకుంటున్నాడు. అంతిమ లబ్ధిదారుని పట్టుకు రాకుండా మమ్మల్ని వేధిస్తారేంటా అని అడిగినట్టు నాకైతే అనిపిస్తున్నది. కాలింగ్ జగన్మోహన్ రెడ్డి, రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అది పోయింది. ఏది ఇప్పుడు కాలింగ్ జగన్మోహన్ రెడ్డి అనమాట. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని పిలుస్తున్నారు. కావాలి జగన్, రావాలి జగన్. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అదే ప్రాబ్లం. అదే నేను మా తండ్రి చచ్చిపోయాడు మద్యం వల్ల, నా తమ్ముడు చచ్చిపోయాడు, నేను మా ప్రామిస్ చేశాను, నేను చేయలేదు ఈ కుంభకోణం చేసింది ఆయన్ని పిలుచుకోండి, నన్ను ఎందుకు వేధిస్తారంటున్నాడు. అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అకార్డింగ్ టు సాక్షి స్క్రోలింగ్సే చెప్తున్నాను నేను. వీళ్ళందరూ కూడా అసలు మూల విరాట్ అక్కడ ఉంటే మమ్మల్ని వేధిస్తారేంటండి ఈ సిట్టు వాళ్ళు, వెళ్ళి వాళ్ళని తెచ్చుకోపోండి అని చెప్పి అడిగినట్టుగా నాకైతే అనిపిస్తున్నది. అందుకని ఆక్రోశం పట్టలేక వచ్చి ఇవన్నీ సిట్టు ఇటు చేస్తుంది, సిట్టు అట చేస్తుంది, సిట్టు అడిగింది మొత్తం చెప్పు. రేపు పొద్దున అప్పటి ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి వచ్చి అప్రూవర్గా మారిపోతే మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకో. ఎందుకు అంత దాకా, ఎందుకు ఈ బుకాయింపులు, ఎందుకు? చక్కగా జరిగింది ఏంటో చెప్పు, చేసిందంతా మీరే అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇప్పుడు ఆ డబ్బులు అన్నీ పట్టుకున్నాం. మొత్తం అన్ని డెన్నులు, ఎక్కడెక్కడ డెన్నులు చెప్పారు కదా. నిజంగా వాళ్ళు ఇచ్చిన 7 డెన్నులో 8 డెన్నులో పేర్లు ఇచ్చారు. ఆ పేర్లలో ఇదిగో బలానా 303 ఫ్లాట్ నాదండి, నా ఫ్లాట్ని అనవసరంగా పెట్టారు మీరు, డెన్ అని పెట్టారని ఒక్కళ్ళన్నా బయటకు వచ్చి చెప్పారా? వాళ్ళు 7 డెన్నుల పేర్లు ఇచ్చారు కదా, అడ్రస్సులతో సహా. రమణ రావు గారు కూడా దీనిపైన స్పందించలేదు కదా. మరి ప్లాట్ నెంబర్లతో సహా ఇచ్చినప్పుడు ఇది నా అపార్ట్మెంట్ అండి, నా అపార్ట్మెంట్ని పోలీసు వాళ్ళు తప్పు చెప్తున్నారు అని ఒక్కడన్నా బయటకు వచ్చి చెప్పాడా? దేర్ ఎండ్స్ ది మ్యాటర్. అందుకని ఇక్కడ అంటే ఆ డెన్నులు మీవే,
డన్లు చుట్టుపక్కల వాళ్ళంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీడ వదిలిపోయింది, అట్టపెట్టెలేంటి, మాకు నిద్ర లేకుండా చేశారు, ఎప్పుడు పోలీసులు వచ్చి పడతారో ఏంటో అని చెప్పి ఆ ప్రాంతాల ప్రజలంతా కూడా ఇన్ని ఇబ్బందులు పడ్డారు వీళ్ళ వల్ల. ఇక్కడ వచ్చి కోర్టులోకి వచ్చి జడ్జి పిలిచాడు కదా అని ఇవన్నీ చెప్పటం కాదు. నేను ఇప్పుడు మీకు ఒక వీడియో వినిపించాను కదా, ఆ పెద్దామ అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పండి. మీకు ఇప్పుడు ఈ నేరం మొత్తానికి కేంద్ర బిందువు ఏంటో తెలిసిపోయింది, ప్రజలందరికీ అర్థమైపోయింది. నెక్స్ట్ అరెస్టే ఉన్నది. ఇప్పటికైనా మీరు నేరం ఒప్పుకొని మీరు చేసింది ఇది తప్పుడు పని. పుస్తెలు దించటం ఏంటమ్మా? పుస్తెలు రక్తపు కూడు, రక్తాన్ని తాగారు, పేదల రక్తాన్ని తాగారు. అంతకన్నా పాపం ఉంటుందా? ఓటేసి గెలిపించిన ప్రజలే అర్థం చేసుకోవాలి కదా సార్. ఇంకో మాట అన్నారు ధనంజయ రెడ్డి గారు, నా బినామీ ఎక్స్-సిఎస్ ఏదో ఫారెస్ట్ కన్జర్వేటర్ అంటున్నారు, కొత్తగా ఎక్స్-సిఎస్ ఈయన బినామీ అని ఈయనే బయట పెట్టాడు. ఇప్పుడు వాళ్ళిద్దరిని ఫారెస్ట్ కన్జర్వేటర్ ఎవరు, ఆ ఎక్స్ చీఫ్ సెక్రటరీ ఎవరు? నాకు తెలిసి సిఎస్ జవహర్ రెడ్డి అయి ఉండాలి. జవహర్ రెడ్డి ఇతను బినామీ అయి ఉండాలి, లేకపోతే అజయ్ కల్లాం రెడ్డి అయి ఉండాలి. నా బినామీలుగా ఎక్స్-సిఎస్ అని చెప్తున్నారు, ఫారెస్ట్ కన్జర్వేటర్ అని చెప్తున్నారు అనడం ద్వారా ఆ ఎక్స్-సిఎస్ ఆగుతున్నాడు కన్జర్వేటర్. అంటే నేను పోతూ నాతో పాటు జవహర్ రెడ్డి కూడా పోవాలనా? ధనంజయ రెడ్డి ఆ మాటలు, ఇప్పుడు సాక్షి మీడియాలో వచ్చిన కథనాలు మనం చూస్తున్నట్లయితే జగన్మోహన్ రెడ్డిని ఇంకా ఇక్కడ దాకా తెచ్చిన దాకా ఇంకా అతనికి సంతృప్తి లేదా? ఏదైనా ఇక్కడ ఇష్యూ ఏంటంటే నీకు ఈ ఆస్తులు మొత్తం జప్తు చేయాలి, ఆ 92 ఎకరాలు జప్తు చేయాలి, లేకపోతే ఆ స్పై, ఆ ఈడీ, ఆ ఎంటర్టైన్మెంట్స్ అనే ఆ ప్రొడక్షన్ తీసిన సినిమాలు, దాని మీద సంపాదించిన డబ్బు, లేకపోతే మొత్తం నగదు, ఎక్కడెక్కడ ఈ 5 ఏళ్లలో ఈ నిందితులు భూములు కొన్నారు, ఇళ్ళు కొన్నారు, స్థలాలు కొన్నారు, అవన్నీ కూడా జప్తు చేసి బాధితుల సంక్షేమం కోసం ఉపయోగించాలి. 1,00,000 కుటుంబాలు, ఏది వీళ్ళ వల్ల పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబాలు 1,00,000 కుటుంబాలు అన్నమాట. ఆ కుటుంబాలకి న్యాయం చేయాలి. ఈ సిట్టు వాళ్ళు ఇప్పుడు ధనంజయ రెడ్డి చెప్పినట్టు మాజీ సిఎస్, మాజీ ఫారెస్ట్ కన్జర్వేటరు వాళ్ళిద్దరు ఎవరో కనుక్కొని ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సిట్టు వాళ్ళు అరెస్ట్ చేయాలి ఇప్పుడు. ఎందుకంటే ఈయన బినామీలని ఈయనే చెబుతున్నాడు. ఇప్పటి వరకు ఏ పేపర్, ఏ మీడియాలో కూడా రాలేదు కదా. మరి ఇప్పుడు బాగా గుర్తు చేసింది. అసలు ఈ విషయం మాజీ సిఎస్, మాజీ ఫారెస్ట్ కన్జర్వేటరు ధనంజయ రెడ్డి బినామీలని ఏ పేపర్లో రాలేదు కదా. ఆయనే లీక్ చేశాడు కదా. చార్జ్ షీట్ లో కూడా లేదు ఆయన అన్నట్టు. మరి అంటే ఆయనే లీక్ చేసి సిట్ లీక్ చేస్తుంది అంటున్నాడు. అందుకని ఇప్పుడు అర్జెంటుగా ఈ మాజీ సిఎస్ ఎవరు, మాజీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎవరు, ఇమ్మీడియట్గా వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయాలి. ఇప్పుడు ఈ మాజీ ఎక్సైజ్ మంత్రి ఆ నారాయణ స్వామి ఉప ముఖ్యమంత్రి ఎవరున్నారో అతనికి ఇంకా టైం ఇవ్వకూడదు. ఇంకా మీరు ఒకసారి పిలిచారు రాలేదు, రెండోసారి పిలవటం, టైం ఇవ్వటం, ఇవన్నీ కాకుండా అతన్ని అరెస్ట్ చేసి తీసుకురావాలి. ఎందుకు అంటే సహకరిస్తాను అంటున్నానులేండి ఆయన. సహకరిస్తా అని ఇంట్లో కూర్చుంటే కాదు కదా, పిలుస్తున్నాడు. నీకు ఇంకొక విషయం ఏంటంటే ఇద్దరు వైసీపీ నాయకులు నన్ను ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నాడు. అందుకని ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తే తప్ప ఆ ఇద్దరు వైసీపీ నాయకులు ఎవరో ఆయన చెప్పలేడు. అందుకని మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి, అప్పటి డిప్యూటీ సీఎం అయిన నారాయణ స్వామిని కూడా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి తీసుకొస్తే తప్ప అతన్ని ఇరికిస్తున్న వాళ్ళు ఎవరో తెలియదు, బయటికి రాదు. సో అందుకని ఇవన్నీ వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ముందర అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఆయన ప్రాణాలకు ముప్పు. నారాయణ స్వామిని ఇవాళ సిట్టు ఆయనకు భద్రత కల్పించాలి. కల్పించాలంటే అరెస్ట్ చేయాలి. ఆయన విచారణకు పిలిపించాలి. నారాయణ స్వామికి కాదు, మిథున్ రెడ్డి ప్రాణాలకు ముప్పు ఉందని ప్రచారం జరుగుతుంది సార్. మిథున్ రెడ్డి ఆయన బ్రహ్మాండంగా జైల్లో ఉండి ఆయన ప్రాణాలకు ముప్పు. ఆయన మొత్తం రాజమండ్రి జైల్లో ఉంటే 7 ఎకరాల స్థలంలో పెట్టారని చెప్తున్నారు కదా, ఇంకేముంది అందులో? ఆయనకి 7 ఎకరాల స్థలంలో పెట్టడం ఏంటి, నన్ను ఎకరం జైల్లో పెట్టడం ఏంటని కదా ధనంజయ రెడ్డి ఆవేదన.